హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 52. ఇక బేబీ అర్జున్ పట్వారిని పట్టుకోవటం జరగదు కదా! దత్త ఉన్నాడు. అందుకే తను ముద్దు ఇవ్వలేదు. కోపంగా భూమిని లాగి చెంప మీద కొట్టింది. సంస్కారం నేర్చుకో. ఇప్పుడు అతను నా భర్త. నా మెడలో అగ్నిసాక్షిగా తాళి కట్టాడు. పరాయి మగాణ్ణి తాకడం మహాపాపం. పో మర్యాదగా ఈ ఇంటి నుంచి మా నుంచి వెళ్ళిపో. ఇంకొకసారి ఆయన్ని ముట్టుకుంటే ఊరుకోను అని అంది. ఆమె మాటలకు కళ్ళు తేలేశాడు అర్జున్ ఫీలింగ్లెస్గా. ఇంకా ఆమెని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు చేతులు కట్టుకుని. అర్జున్ నావాడు. నీకు వాడు మొగుడైతే నాకు ఉంచుకున్నవాడు అవుతాడు. నేను అతనితోనే ఉంటాను. నువ్వు నన్నేం చెయ్యలేవు. నేనెవరో తెలుసా? నిన్ను నిలబడిన చోటే కొనగలిగే సత్తా ఉన్న మిత్ర డాక్టర్ని. నేను చిటికేస్తే భస్మం అవుతావు అని అంది భూమి. నీ డబ్బు హోదా ఇంకేదైనా ఆయనతో చెప్పుతో సమానం. డబ్బున్న వాళ్ళకు ఆమడ దూరంలో ఉంటాడు. నిన్నెలా లవ్ చేస్తాడు అని అంది చందు బేబీ. లవ్ అక్కర్లొద్దు. ఇద్దరూ లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. నాకు అర్జున్ ఫిజిక్ అంటే చాలా ఇష్టం అని అంది భూమి. అర్జున్ బుగ్గలు గిల్లుతూ చీ సిగ్గులేదు ఆ మాట అనడానికి. పో ఇక్కడ నుండి అని అంది చాలా చిరాకు పడుతూ. మన బేబీ తనకున్న మెంటల్ని తగ్గించుకుని అర్జున్ కోసం ఫైట్ చేస్తుంది. మరి ఎందుకో మరి ఎవడికి ముడిందో. ఇక నా అర్జున్ని వదిలేయడానికి నీకెంత కావాలి అని భూమి అంది. నీకెంత కావాలి? చందు కూడా తగ్గట్లేదు. భూమిక మిత్ర అనుకునేంత మనీ నీ దగ్గర లేదు. చందన మిస్సెస్ అర్జున్ దత్త నిన్నేంటి నీ బాబునైనా కొంటాను అని అంది మన బేబీ. ఆ మాటలకి ఇద్దరు షాక్ అయ్యారు. ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారు అర్జున్ భూమిక. మేడం జీ మీ టంగ్ స్లిప్ అయ్యింది. నేను పట్వారిని అని అన్నాడు భుజాలు ఎగరేస్తూ. తనేమందో గుర్తుకు వచ్చి కంటి నిండా నీళ్లతో అర్జున్ని చూసింది. నిండుకున్న కన్నీళ్లను చూసి అర్జున్ మనసు చివుక్కుమంది ఎక్కడో. భూమి ఏదో అనబోతుంటే భూమి నువ్వెళ్ళు అని అన్నాడు అర్జున్. అది కాదు అర్జున్, నేను నీతో అని భూమి ఏదో అంటుంటే ప్లీజ్ వెళ్ళు అని అన్నాడు సీరియస్గా. బేబీని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది భూమి. హాల్లో ఉన్న అందరూ భూమిని చూసి నవ్వుకున్నారు. చందునే గెలిచి భూమి బయటికి పంపిందని. అందరినీ కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది. అర్జున్ని చూసి వెళ్ళబోతుంటే బేబీ చెయ్యి పట్టుకుని ఆపాడు. కన్నీళ్లతో చూసింది. ఏంటి అర్జున్ దత్తా అని అంటున్నారు అని నవ్వుతూ అడిగాడు అర్జున్. కళ్ళు తుడుచుకుని ఏమీ లేదు అని అంది. నేను మీ హస్బెండ్ని కాదు, అది మీకు బాగా తెలుసు. భూమి ముందు యాక్ట్ చేశారు, అది కూడా తెలుసు అని అతను అంటుంటే నేను యాక్ట్ చేశానా అని అంది కోపంగా. కాదా జీ, మరి నిజమేనా? అంటే మీరు నా హస్బెండ్ అవుతారని మా అమ్మ చెప్పింది కదా. పొట్టి కూడా చెప్పింది. పాపం పొట్టిది, దాన్ని ఇక్కడ కూడా వదలడం లేదు. ఈ అన్నా చెల్లెళ్ళు ఏటీఎం కార్డులా ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. సర్లే జీ, నేను మీ హస్బెండ్నే, ఓకే వదిలేయండి. బట్ మీరు దత్తా పేరును ఎందుకు తలిచారు? అంటే కొంపదీసి అతను వచ్చాడా ఏంటి అని అర్జున్ అడిగాడు ఒక్కసారిగా. తనలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అది అదేమీ లేదు. అతను ఇక్కడికి ఎందుకు వస్తాడు? రాలేదు. అయినా ఏదో అలా అనేసాను అంతే అని క్యాట్ చూపులు చూస్తూ ఉంది. ఆమె పిల్లి చూపులు చూసి నవ్వుకున్నాడు అర్జున్. అతను ఏదో అనేలోపే ఫ్రెండ్ అని అంది చేతిని ముందుకు చాపుతూ. వాట్ ఏ కవరింగ్ జీ, నన్ను డైవర్ట్ చేస్తున్నారా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే మహాకంత్రి ఫ్యామిలీ మీది. అసలు షేక్ హ్యాండే ఇవ్వను అని లోపల అనుబోయి పైకనేశాడు అర్జున్. గుడ్లు ఉరిమి చూస్తుంది చందన. ఈ అని వెర్రిన ఒకటి నవ్వాడు చంటోడు. మా ఫ్యామిలీ కంత్రీనా? యూ ఈడియట్. ఏమోలే, ఇక్కడ ఆఫీస్లో కలిసి ఉంటాం కదా అని. నువ్వు లో క్లాస్ అని తెలిసి కూడా నేను ఫ్రెండ్ అన్నాను చూడు. చీ, నాకు అస్సలు బుద్ధి లేదు. నిజంగానే లేదని అనుకుంది. ఈలోపు అర్జున్ నీకు నిజంగానే లేదు మేడం జీ అని అన్నాడు. దురద పిల్లకే కదా. బేబీకి ఇంకా కోపం వచ్చేసింది. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఇది నీ ఇల్లైనా సరే లేదా ఇంకెవరైనా సరే నేను చెప్పినట్లే నువ్వు చెయ్యాలి అని అంది చేతిని వదులుతూ. వినను, అస్సలు వినను. ఈ రోజు నుండి మీ ఆఫీస్లో జాబ్కి రిజైన్ చేస్తున్నా. భూమిని కూడా పంపాను అని అన్నాడు తగ్గని యాటిట్యూడ్తో. బేబీ కన్నింగా నవ్వి అంత లేదమ్మా, నా దగ్గర రావడం వరకే నీ చేతుల్లో ఉంటుంది. ఒకసారి వచ్చాక ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్ అని కనుబొమ్మలను పైకెత్తి అర్జున్ని కేర్లెస్గా చూస్తుంది. ఆఫీస్లోకి నువ్వు వచ్చిన రోజే సైన్ చేసిన పేపర్లో ఏముందో తెలుసా?
ఆ! మహా అయితే నా సర్టిఫికేట్ నాకివ్వరని ఉంది. అంతే గదా! నాకు వేరే ప్లేస్‌లో నాకు జాబ్ రాకుండా చేస్తారు. అంతే గదా! హా! అంది తగ్గని తలపొగరు చూపెడుతూ. ఆహాహా! అని చాలా గట్టిగా నవ్వాడు అర్జున్. అర్థం కానట్లు చూసింది బేబీ. అవి డూప్లెక్స్ మేడం. మీలాంటి బాస్‌లు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అందుకే ఆ ట్రిక్ ఒరిజినల్‌వేవో, డూప్లికేట్స్ ఏవో కూడా తెలియని మీరు ఒక బాసా? అని నవ్వుతుంటే యూ చీటర్! ఎంత మోసం చేశావు? డూప్లికేట్ వాడితో జాబ్‌కు వచ్చావా? అని అరిచింది. అవును జీ తల వంచి ఒక చెయ్యి అతని గుండెల మీద, ఇంకొక చెయ్యి పక్కకు చాచి అన్నాడు. మా డాడీతో చెప్తా అని ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. బయటికి వెళ్ళటానికి రెడీగా ఉంది. 1 మినిట్ జీ ఇప్పుడు మీరెళ్ళి ఈ విషయం మీ డాడీ గారితో చెప్తే ఆయన ముసలిగుండ టప్మని పేలుతుంది. అసలే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది అని కళ్ళెగరేశాడు. యూ మా డాడీని ఓల్డ్ అంటావా? ఆయన చాలా యంగ్‌గా ఉన్నాడు అని అంది. అవునవును మీ డాడీ యంగ్, మీరు కిడ్ కదా అని వెటకారం ధ్వనించింది అతని మాటల్లో. ఎందుకిలా చేస్తున్నారు అర్జున్? అసలు ఏదో ఇంటెన్షన్‌తోనే మీరు మా ఆఫీస్‌కి వచ్చారు. ఎందుకొచ్చారసలా? ఆ! యెస్ అఫ్‌కోర్స్ అని తల ఊపాడు. ఏంటిది కోపంగా వచ్చి గల్లా పట్టుకుని అడిగింది. ఆమె చేతులు విడిపించుకుని తెలుసుకుని ఏం చేస్తారు జీ? మర్యాదగా చెప్పండి అర్జున్. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియకుండా ఎలా చేస్తారు మేడం జీ? చెయ్యటానికి ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా అని కళ్ళు టపటపలాడిస్తూ చెప్పాడు అర్జున్. అర్జున్ బీ సీరియస్. చెప్పండి అని అంది. బీ సీరియస్ అని అన్నాడు నవ్వును కష్టంగా ఆపుకుంటూ. మీరే చెప్పండి అని అన్నారు కదా! ఆ అని గట్టిగా అరిచింది. జుట్టుని పీక్కోవాలని ఉంది బేబీకి. అసలే మన అల్లరోడు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడని అనుమానం. ఒకవేళ ఇద్దరూ ఒకరే అయితే తనకొచ్చే నష్టం ఏంటో బేబీకి తెలుసు. ఇంకొక వైపు తన కడుపులో బేబీ ఉంది. అతను ఇంటెన్షన్ ఏంటో అని భయం, కోపంతో చూస్తుంది బేబీ. పైకి చూశాడు అర్జున్. అసురుగా ఇటు తిరిగింది. బయటికి రావటం కోసం. కళ్ళు గిర్రని తిరిగి కింద పడిపోబోయింది. సెకండ్ కాలంలో వచ్చి బేబీని క్యాచ్ పట్టాడు. పడ్డాను అని అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. దెబ్బ తగల్లేదు. తన్ని అర్జున్ పట్టుకున్నాడని అతని శుతిమెత్తని స్పర్శ వల్ల మెల్లగా కళ్ళు తెరిచి చూసింది బేబీ. ఇక ప్రసన్న వదనంతో ఆమెనే ప్రేమగా చూసుకుంటున్నాడు అర్జున్. జాగ్రత్త జీ కింద పడతారు. అసలే మీ కడుపులో అర్జున్ దత్త సార్ గారి బిడ్డ ఉన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. ఒక్కసారిగా అతన్ని వదిలించుకుని బయటికి వచ్చింది. ముద్దుగా మూతి తిప్పుతున్న వైఫ్ని చూశాడు. మనసారా నవ్వుకున్నాడు వల్లరోడు. బయటకు కోపంగా వస్తున్న బేబీని చూసి పొట్టిది, శాంతి ఆత్రంగా ఎదురెళ్లారు. 2 అడుగులు వెనుకగా నిఖిల్, రాము బేబీ ముందుకు వచ్చారు. ఏంట్రా అల్లుడు గారు ఏమన్నారు అని అంది శాంత. మేడం మా అన్న అని అడగలేక అడిగింది పొట్టిది. బుజ్జోడా బావగారు ఏమంటున్నారు అని అన్నాడు నిఖిల్. ఏరా ఏంటంట అల్లుడు గారు ఆ అమ్మాయిని పంపుతున్నాడా అని రాము డాడీ అడిగాడు. అందర్నీ ఒక రౌండ్ చూపు చూసి పొట్టి మీ అన్నకు చెప్పు మర్యాదగా ఆ చింపాంజీ మొహం దాన్ని బయటికి పంపమను. లేదంటే అసలు నేనేం చేస్తానో నాకే తెలీదు అని పొట్టిదానికి వార్నింగ్ ఇచ్చింది. బేబీ సరే మేడం అని అంది పైకి. లోపల మాత్రం మీరు కూడా నన్ను పొట్టి అంటారా అని అనుకుంది పాపం పొట్టిపాప. నిఖిల్ పొట్టిపాపని చూసి నవ్వుకున్నాడు. శాంత ఏదో అడగబోతుంటే అర్జున్ బయటికి వచ్చాడు. అందరూ గప్చిప్గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. రాము పక్కన నిఖిల్, ఆపోజిట్గా అర్జున్ కూర్చున్నారు. శాంత అల్లుడు గారి పక్కన కూర్చో అని కళ్ళతోనే సైగ చేసింది బేబీకి. ఇటు నిఖిల్ కూడా ఇద్దరి చూపులు కేర్ చేయకుండా తన డాడీ పక్కన కూర్చుంది. శాంతకు పొట్టిదానికి లోపల కాలింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక అర్జున్ ప్రశాంత్ అని పిలిచాడు. పర్సు గారు ఆఫీస్కి వెళ్ళారన్నయ్య వాళ్ళ బాస్ వచ్చాడంట అని అంది పొట్టిది. అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడో అని క్యాజువల్గా అడిగాడు నిఖిల్ నోట్లో ఇడ్లీ పీస్ పెట్టుకుని. రాము దోశ, బేబీ కూడా ఇడ్లీ తింటున్నారు. ఏపీడీ కంపెనీస్ అని అన్నాడు ఏ భావం లేకుండా. ఆ మాటలకు షాక్ అయ్యారు ముగ్గురు. నోట్లోది బయటికి వచ్చేలా ఉంది. బేబీకైతే ఇడ్లీ పీస్తో పాటు పచ్చి ఎలక్కాయ కూడా గొంతులో అడ్డం పడినట్లు ఉంది. భయంగా ఒకసారి అర్జున్ వైపు చూసింది.
అప్పుడే శాంత సర్వ్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఉన్నాడు. ఇక భూమి అని పిలిచాడు అర్జున్. ఈసారి బేబీకి గుండె ఆగినట్లు అనిపించింది. ఇటు మిగతా అందరికీ కూడా అర్జున్ పిలుపు కోసమే డోర్ దగ్గర నిలబడి ఉన్న భూమి అతను పిలవడంతో మెరుపు వేగంతో వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. బేబీకి అయితే ఒళ్ళంతా మండింది. అసలు పొగలు కూడా వస్తున్నాయి. ఓరగా ఆమెనే చూస్తున్నాడు అల్లరుడు. ఫ్యామిలీ మొత్తానికి కూడా అలానే ఉంది. అర్జున్కు చాలా దగ్గరగా వచ్చి చైన్ను జరిపి అతనికి గట్టిగా ఆనుకుని కూర్చుంది భూమి. ప్లేట్ తన ముందు పెట్టగానే నిగితను ఒక్కసారిగా చూశాడు. అంటే సర్వ్ చేయమన్నట్లు. ఈసారి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు ఆ సీన్ చూసి. ఇక నిఖిల్, పొట్టిది ఇద్దరు కూడా బేబీ వైపు చూశారు. ఇప్పుడైనా అర్జున్ పక్కకు వెళ్ళమన్నట్లుగా. కోపంగా ఇటువైపుకు వచ్చి అర్జున్కి గట్టిగా తగులుతూ కూర్చుంది చందన. ఆమె ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అస్సలు బేబీని చూడలేదు. కాదు కాదు, చూడనట్లు నటించాడు అల్లరోడు. కోపంగా ప్లేట్ను ముందుకు పెట్టింది. సౌండ్కి అప్పుడు చూశాడు. బగబగా మండుతుంది బేబీ. భూమి ఓవర్ చేస్తూ అర్జున్తో, అర్జున్ నాకు హ్యాండ్ చాలా పెయిన్గా ఉంది, పెట్టవా అని నోరు చాపింది. ఇక మన బేబీ ఫీలింగ్ ఏంటో తర్వాత చూడాలి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. వచ్చే భాగంలో కలుసుకుందాం.